వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వార్షికోత్సవ వేడుకలు. తాడిపత్రి చేరుకున్న సీట్ బృందం. కేయూవీసీపై విజిలెన్స్ విచారణ. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అర్ధరాత్రి ప్రాంతంలో ఇల్లీగల్ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సిబ్బందిని భూపాలపల్లి పట్టణ ప్రాంత యువకులు సమాచారం మేరకు పట్టుకున్న పోలీస్ సిబ్బంది మరియు పత్రికా విలేకరుల వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది. అవి ఈ విధంగా ఇలాంటి ఇల్లీగల్ పనులు ఇక మీదట జరగకుండా బాధ్యతలు చేపడతామన్న అధికారులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్యభవన్ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత 1009వ జయంతిని పురస్కరించుకొని ఉదయం కలశ స్థాపన, గణపతి పూజ, ఉత్సవ విగ్రహ శోభయాత్ర, పల్లకి సేవ, భక్తుల స్వహస్తాలచే పంచామృత అభిషేకం, సామూహిక కుంకుమ పూజ, అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. ప్రముఖ వేద పండితులు తిగుల విష్ణు శర్మ, ఆలయ అర్చకులు కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి యొక్క జనక మహారాజు గారికి జన్మించిన జానకిగా ఇట్లా ఎన్నో అవతారాలు ఎత్తి సాక్షాత్తు కుసుమ శ్రేష్ఠికి పుత్రికయ్యి జన్మించి తాను ఒక కులాన్ని ఉద్ధరించాలి, ఆ కులం యొక్క ఉద్ధరణ జరగాలైతే ఈ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో సేవా సమితి ఆధ్వర్యంలో మాతలందరి యొక్క అమూల్యమైన సమయం ఇక్కడ ఇచ్చి కుంకుమార్చనలో పాల్గొని వైశ్యుల మందిరమే కాకుండా కన్యకా పరమేశ్వరి ఉత్సవాన్ని నేటి రోజున చేస్తున్నారు. చేసిన వారికి, చూసిన వారికి, చూపించిన వారికి ఆ విధంగా పరిపూర్ణానుగ్రహం కలగాలని కోరుతూ వాసవి మాతకి ఆ భూమిపై ఏ పూజ చేయకూడదు. ఆత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉదానాత్మనే నమః, సమానాత్మనే నమః, బ్రహ్మణే నమః. నైవేద్యం నివేదయామి మధ్యే మధ్యే. ఆ పుష్పంతో నీళ్ళను గణపతి మహాగణపతయే నమః నీరాజనం దర్శయామి. పుష్పమును శృతి యజ్ఞ విభూషితాయ గౌరీ సుతాయ నమో నమః. ఓం పాపహారిణ్యై నమః. ఓం విమలాయై నమః. ఓం రాయై నమః. ఓం ఆదర్శ వీర మాత్రే నమః. ఓం సుగుణ రత్నాయై నమః. ఓం సాహ సౌందర్య సంపన్నాయై నమః. ఓం సచ్చిద अस्मद्गुरुभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके नारायणे
సాక్షాత్తు భగవద్గీతలో విష్ణుమూర్తి ఏదైతే తమ సంస్థాపన చెప్పినాడో దేవీ భాగవతంలో కూడా సాక్షాత్తు జగన్మాత కూడా ఎక్కడ ధర్మం ఇలాంటి జరుగుతుందో, ఎక్కడ సంస్కృతులు అపాయం జరుగుతుందో అప్పుడు వాళ్ళందరినీ కాపాడడానికి నేను ఉద్ధరిస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేసేటట్టుగా ఒకనాడు గురుమహర్షిని మార్గవిగా ఒకనాడు జనగణ సేవా సభ్యులు పాల్గొనడానికి ఎవరైతే ప్రేరణ చేసినారో ఇవన్నీ కాకుండా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాసనలు పరిపూర్ణ ఆధారాలు భాగ్యాలు కలగాలని మనసారా ప్రార్థన చేస్తూ ఇటువంటి ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి భగవంతుడి ప్రచరణంలో మన యొక్క అమూల్య సమయాన్ని వెచ్చించి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. జై వాసవి. జై జై మాతా వాసవి మాతా, జై జై మాతా వాసవి మాతా, జై జై మాతా వాసవి మాతా, జై వాసవి మాతా. సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్లోని వాసవి మాత దేవాలయంలో శనివారం వాసవి మాత జయంతి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం, అంతకుముందు పెద్ద ఎత్తున హోమాలు, కుంకుమ పూజ నిర్వహించారు. పూజారులు చంద్రశేఖర్ శర్మ, సంతోష్ శర్మ పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి కలకలం రేపింది. స్థానిక నల్లగుంట ప్రాంతంలో రైతు చిట్టపురం గంగాధర్కు చెందిన గేదె దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని, రాత్రి సమయంలో చిరుత దాడి చేసిందని బాధిత రైతు చెప్పాడు. గుడిసె చుట్టూ చిరుత కాలి వేలి మృద్దలు కనిపించాయని మీడియాకు తెలిపారు. చిన్నదే ఉన్నట్టుంది, బాగా పెద్ద అయితే ఇంకా బాగా చేస్తున్నాయి. కానీ రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు. మేము బర్రెలను ఈయనే కట్టేసినాం, దుడ్డని ఈయనే కట్టేసినాం. కట్టేసి మేము ఇంటికేనో, అది రాత్రి ఎప్పుడు వచ్చిందో ఏమో. రాత్రి జిటపుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంత తినడం జరిగింది. ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరికి కానీ భయంగా ఉన్నది. ఇవల్ల గిట్లా వచ్చి తినిపోయింది. మేము రాత్రి పగలు తెల్లందాకా ఇక్కడ సేందాలు తిరుగుతాము. ఏ రాత్రి ఏ పగలు వచ్చి మమ్మల్ని కూడా ఏం చేసేది కూడా మాకు తెలియకుంటున్నది. దయచేసి ఎట్లన్నా ఆ జిటపుల్ని మాత్రం దాన్ని పట్టుకునే ప్రయత్నమా, దాన్ని బెదిరించే ప్రయత్నమా మాత్రం మీరు చేయాలి. మీ ఇక ఇక్కడి రైతుల ఆధారం మీ చేతుల్నే ఉన్నది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపులపై అక్రమాలకు పాల్పడ్డారని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొడ్యూసర్ రమేష్ పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పలువురు యూనివర్సిటీ అధ్యాపకుల ఫిర్యాదుతో విచారణ చేపట్టింది. ఈ ఫిర్యాదులను విజిలెన్స్ డీజీకి పంపిన విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం వీలైనంత వేగంగా నివేదిక అందించాలని ఆదేశించారు.
జస్ట్ బిగిన్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పుడుమూరు జాతీయ రహదారిలోని బ్రిడ్జి వద్ద శనివారం అర్ధరాత్రి 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ నుండి వస్తున్న పాల వ్యాన్ను ఎదురు వస్తున్న లారీ పుడుమూరు బ్రిడ్జి వద్ద ఢీకొట్టడంతో పాల వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక కొడిమ్యాల ఎస్ఐ సందీప్ సంఘటన స్థలానికి చేరుకుని భారీ క్రేన్ మరియు ప్రజల సహకారంతో సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఈ ఫోటోలో ఉన్న బాబు తప్పిపోయాడు. పేరు జవీద్. వాళ్ళ అమ్మ నాన్నలు వెతుకుతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. దయచేసి ఈ బాలుడు కనిపించినచో 9505008576 మరియు 8142058992 నెంబర్లకు కాల్ చేసి వారి తల్లిదండ్రులకు తెలపవలసిందిగా బాలుడు తల్లిదండ్రులు మనవి చేసుకున్నారు. స్థానిక రాయలసీమ యూనివర్సిటీలోని కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్ల లైవ్ ఫీడ్ను పరిశీలించిన అనంతరం ఈవీఎం యంత్రాలను భద్రపరిచిన ఇంజనీరింగ్ లైబ్రరీ బ్లాక్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి సృజన.
నంద్యాల జిల్లాలో అతిసార వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మెడికల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిపిఓ మంజులవాణి ఆర్డబ్ల్యూఎస్ఎస్ ఈ మనోహర్లతో కలిసి డయేరియా వ్యాధి నియంత్రణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో డయేరియా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. త్రాగునీరు కలుషితం కావడం, త్రాగునీటిని క్లోరినేట్ చేయకపోవడం, పారిశుద్ధ లోపం తదితర లోపాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. One professor and 2 assistant professors were there, and afterwards even equipment also very meager, just one gastroscope and colonoscope, and sometimes we used to do with fiber optic gastroscopes. So a lot of difficulty was there because we are accustomed to do the video endoscopes and others in the department. Such a large turnover doing with fiber optic endoscopes means much more difficult, and we were not really convenient. And there won't be any objective assessment, and somebody is not monitoring. So if you do the fiber optic, you are the judge. Others have to follow. Whereas the video endoscopes, others can point out, and there is a lot of scope for learning for PGs and others. Okay, that is the thing we had that disadvantage in the beginning of our career. So then we tried myself and Shankar Sharma with the Department of Gastroenterology. 9 DM students have completed. So last year we have enhanced seats from 2 to 4. So that means, so this year we have taken 4 PG seats. And if you just observe, as the seats and faculty is increasing, the number of procedures, number of inpatients, everybody is increasing. So earlier we thought that 2 PGs, I think they are more in number. But now we feel that 2 PGs are not enough. So that means even people who are coming and for services to the Department of Gastroenterology also, they are increasing every year after year. So that's why now we are having almost inpatients of 40 to 50 patients. Our beds are not sufficient, and we are admitting the patients in FMC ward. So there also sometimes the number is crossing 60 to 70 patients. So that means there is lot of clinical material. Maybe because you people are able to provide better services free of cost, lot of clinical cases and all, we are all doing Arogyasri. So people also, the word spreads in the villages. So if you go to the government hospital, same procedures are doing, IC facilities are there, even advanced equipment like ERCPs and other US procedures are there. Just now we have done one drainage of the pancreas, post-pancreatic pseudocyst, and we are about to install these metal stents in the esophagus. So almost we are doing these procedures are not routinely done in private practice, because all paraphernalia must be there, and is the cost also very prohibitive for most of the patients. So like this, when we are able to do so many services under one roof, definitely the word it will spread in the villages and the small towns. So everything will be taken care of in this government setup like that. So like that we are able to get more number of cases. Clinical material is enough for all PGs to learn, and I request Mohan also to take special interest in improving the academics with the help of Deepak and other associate professors who are recently posted to the Cancer Institute. So all of you make a team and try to impart practical guidelines to the PGs and others. So కర్నూలు నగరంలోని గాయత్రి సద్గురు దత్త పాలిక్లినిక్ లో
నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరలను ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పేదరికంని రూపుమాపేందుకు సమాజంలో ధనవంతులు ముందుకు రావాలని, పేదలకు విద్య, వైద్యం, ఆహారం అందడంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు పాటుపడాలని కోరారు. ఓవైపు పేదరికం, మరోవైపు ఆకలి చావులు కనబడుతున్నాయని, సమాజంలో మార్పులు చేర్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో నిరుపేదలు, నిస్సహాయులు ఉన్నారని, వారికి విద్య, వైద్యం, ఆహారం ఉచితంగా అందించేలా చూడాలన్నారు. కొంతమందికి ఇచ్చినాక మళ్ళీ నేను మాట్లాడినాక మళ్ళీ ఇస్తాను. ఒకసేపు ఇట్లా పట్టుకొని నిలబడండి. మా మాట్లాడాకండి ఎవరు ఆయన ఒక్క నిమిషం ఉండలేదా? అనుకుని పొరుగువాడికి తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులయ్యని ఒక మహనీయుడు చెప్పిన విధంగా ఉడతా భక్తిగా నా చేతనైనంత సహాయం, అంటే మీరు చాలా బాటం లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో అట్టడుగున ఉండే ప్రజలు, వీళ్ళు నిస్సహాయులు, నిరుపేదలు. వీళ్ళు ఒక ధనవంతులుగా మారే అవకాశం లేకపోయినా కనీసం వీళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి గుడ్డ, తాగడానికి నీరు, శుభ్రమైన నీరు వీళ్లకు లభించే విధంగా ఎంతో కొంత సహాయము ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని. ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఇది కేవలం గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అని చాలామంది సమాజంలో ధనవంతులు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం ఇట్లా ప్రజల వైపు ఒకసారి చూసి, సపోజ్ ఈ ఊర్లో కర్నూలులో ఉండే 100 కోట్ల ఆస్తి పరులు ఎంతోమంది, ఒక 10,000 మందో ఎంతోమంది కూడా 2,000 మంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.